సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. కరీంనగర్ లో వినోద్, పెద్దపల్లిలో కొప్పుల. రేపు అధికారిక ప్రకటన. కరీంనగర్ బహిరంగ సభపైన కేసీఆర్ చర్చ. కృష్ణా జిల్లాలో 2 పెండింగ్ స్థానాలపై టీడీపీ కసరత్తు. మైలవరం, పెనుమలూరులో అభ్యర్థుల ఎంపికపై సర్వే. పెనుమలూరుకి పరిశీలనలో తుమ్మల చంద్రశేఖర్. మైలవరంలో ఒక్కటైన కృష్ణప్రసాద్ వ్యతిరేకులు. ఒకే వేదికపైకి దేవినేని, బొమ్మసాని కలిసి పనిచేస్తామంటున్న నేతలు. ప్రతిపాడు టీడీపీలో అసమ్మతి సెగ. ఇన్ఛార్జ్ సత్యప్రభ వద్దంటూ నినాదాలు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం. చింతలపూడిలో టీడీపీ, జనసేనల విభేదాలు. సమావేశానికి హాజరు కాని జనసేన ఇన్ఛార్జ్. ఫ్లెక్సీపై ఫోటో లేకపోవడంపై అభ్యంతరం. సీఎం రేవంత్ రెడ్డితో తెల్లం వెంకట్రావు భేటీ. మంత్రి పొంగులేటితో కలిసి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొంతకాలంగా కాంగ్రెస్ లో చేరుతారంటూ ప్రచారం. కాళేశ్వరంపై కమిటీ నియమించిన ఎన్జీఎస్ఏ. నిర్మాణాల తీరు, డ్యామేజీలపై అధ్యయనం. 4 నెలల్లో నివేదిక. టికెట్ రాకపోతే నా దారి నాదే. టికెట్ రాకుండా కొందరు అడ్డుకుంటున్నారు. గెలిస్తే మంత్రి అవుతానని భయపడుతున్నారన్న బాబురావు. ఈ నెల 11 నుంచి ఇందిరమ్మ ఇళ్లు. హామీలను 90 రోజుల్లోనే అమలు చేస్తున్నాం. మరో 20 ఏళ్లు పవర్ లో ఉంటామన్న పవన్. వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్. పవన్ కళ్యాణ్ తో చిత్తూరు ఎమ్మెల్యే భేటీ. 2 రోజుల్లో జనసేనలో చేరే అవకాశం. చిత్తూరులో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఆత్మీయ సమావేశం. టీడీపీకి మద్దతు తెలిపిన అనుచరులు. హాజరైన టీడీపీ అభ్యర్థి జగన్మోహన్. హైదరాబాద్ లో ఈసారి బీజేపీ గెలుపు ఖాయం. బీజేపీ అభ్యర్థి మాధవీలత ధీమా. రాజా సింగ్ తన సోదరుడేనని కామెంట్. విజయవాడ సెంట్రల్ లో ఆత్మీయ సమ్మేళనాలు. ఆర్యవైశ్యులతో వెల్లంపల్లి మీటింగ్. బోండా ఉమను గెలవనివ్వబోనని శపథం. విశాఖలో సినీ నటి సౌమ్య శెట్టి అరెస్ట్. చోరీ కేసులో అరెస్ట్ చేసిన విశాఖ క్రైమ్ పోలీసులు. రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ప్రసాద్ ఇంట్లో చోరీ. హైదరాబాద్ లోని ఓ హోటల్లో రౌడీ షీటర్ల వీరంగం. కస్టమర్లపై దాడి, ఫర్నిచర్ ధ్వంసం. అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు. బీసీల రిజర్వేషన్లలో కోత పెట్టారు. ఇళ్ల పట్టాల పేరుతో వేల ఎకరాల భూములు దోచుకున్నారు. సీఎం జగన్ పై బీసీలకు అనగాని సత్యప్రసాద్ లేఖ. బెంగళూరు పేలుళ్లతో రాజకీయ దుమారం. టీకే శివకుమార్ రాజీనామాకు బీజేపీ డిమాండ్. దర్యాప్తు కొనసాగుతోందన్న డిప్యూటీ సీఎం. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్. కాంకేర్ జిల్లాలో ఎదురుకాల్పులు. అటవీ ప్రాంతంలో కానిస్టేబుల్, మావోయిస్టు మృతి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ చోరీ. శివకోటిలో 50 లక్షల విలువైన నగలు అపహరణ. బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్లడంతో దోపిడీ. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు. పార్టీలో పాల్గొన్న 2 యువతుల్లో ఒకరు మైనర్. విచారణకు సహకరించాలంటున్న పోలీసులు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఉపాధి కల్పించడంలో మోదీ విఫలం. న్యాయయాత్రలో రాహుల్ విమర్శల దాడి. బెంగాల్లో దుమారం రేపిన వివాదం. సందేశ్ ఖలీకి నిజ నిర్ధారణ కమిటీ. అసలేం జరిగిందో తేల్చే పనిలో బృందం సభ్యులు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.